ఈ టెట్లో పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మనం పరిశీలిస్తే మొత్తం పేపర్ అనేది 5 భాగాలుగా 5 కంటెంట్గా మనకు కనపడుతూ ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2లో ఇద్దరికీ కామన్గా మనకు కనపడేటివి 3 టాపిక్స్ అనేవి కామన్గా కనపడుతూ ఉంటాయి. ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 మార్కులు. అదేవిధంగా మనం పరిశీలిస్తే తెలుగు లాంగ్వేజ్. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, అందరికీ తెలుగే ఉంటుందా అంటే ఉండదు. కొద్దిమందికి తెలుగుతో పాటు హిందీ ఉండొచ్చు, ఉర్దూ ఉండొచ్చు, లేదా భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఏదో ఒక లాంగ్వేజ్ ఎంచుకుంటారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే హిందీ టీచర్గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ హిందీనే ఉంటుంది. ఇంకా అదేవిధంగా మిగిలిన వాళ్ళకైతే తెలుగు అనేది లాంగ్వేజ్ 1గా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కన్నడం, తమిళం ఇలాంటి ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మరాఠీ కూడా ఎంచుకునే ఛాన్స్ అనేది ఉంది. ముఖ్యంగా మనం ప్రీవియస్ టెట్ని పరిశీలిస్తే హిందీ, అదేవిధంగా ఉర్దూ, అదేవిధంగా తెలుగు ఈ లాంగ్వేజ్ 1గా ఈ 3 సబ్జెక్టు నుంచే అభ్యర్థులు ఎంచుకోవడం జరిగింది. కొద్దిమంది మాత్రం సంస్కృతాన్ని కూడా ఎంచుకున్నారు. ఇక మనం థర్డ్ పార్ట్కి వెళ్తే లాంగ్వేజ్ 2, ఇది అందరికీ యూనివర్సల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఈ 3 పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2లో కామన్గా ఈ 90 మార్క్స్ ఇద్దరికి కామన్ సిలబస్, కామన్ యొక్క మార్క్స్, కామన్ యొక్క వెయిటేజీ ఉంటుంది. అయితే పేపర్ 1 పేపర్ 2ని పరిశీలించినప్పుడు ప్రశ్నల స్థాయి, ప్రశ్నల డిఫికల్టీ లెవెల్ మాత్రం పేపర్ 1తో పోల్చుకున్నప్పుడు పేపర్ 2లో కొద్దిగా మనకు ఇంటర్మీడియట్ 10th లెవెల్లో మనకు కనపడుతూ ఉంటుంది. ఇక మిగిలినటువంటి పార్ట్లు పోతే మనం పేపర్ 1లో మ్యాథమెటిక్స్ 30 మార్కులు, అదేవిధంగా ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పరిసరాల విజ్ఞానం 30 మార్కులు, 150 మార్కుల చొప్పున మనకు ఉంటుంది. పేపర్ 2కి వెళ్తారికే ఆ 60 మార్కులను పరిశీలిస్తే మ్యాథమెటిక్స్ 30, సైన్స్ 30. ఈ సైన్స్లో బయో సైన్స్ 15, ఫిజికల్ సైన్స్ 15 మార్కులు